నా ప్లస్ పాయింట్ అదే. నాకు ఎక్కువగా ఎవరు ఎలా నాకలో తెలియదు, అది నాకున్న పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే నాకు పుట్టిన నుంచి ఇంతవరకు ఎవరు నాకు ఇలా ఉందని చెప్పలేదు. ఇంట్లో డిసిషన్ అనేది ఇంట్లో అయితే మీ పేరెంట్స్ తీసుకుంటారు, బట్ మా ఇంట్లో నా ఒపీనియన్ కూడా అడుగుతారు. అందువల్ల నేను ఎలా ఉండాలో నాకు పెద్దగా తెలిసి రాలేదు ఇంతవరకు. నాకు అసలు అగ్రికల్చర్ అంటే ఏంటో తెలియదు. సూపర్ దీన్ని సంజయ్ అనే అమ్మాయి ఉండేది మా స్కూల్. మేమంతా వచ్చినంత వరకు నేను ఫర్దర్ స్టడీ గురించి ఆలోచించాను. 10th అయినాక మేమంతా వచ్చినాక మా నాన్న అడిగాడు ఏం చేయాలనుకుంటున్నారని అడిగాడు. నేనేం మాట్లాడలేదు. అంటే అప్పుడు చైతన్యలో జాయిన్ అవుతామని అడిగాడు. అప్పుడు సంజయ్ అని నాకు అంత ముందే తెలిసింది. అగ్రికల్చర్ అమ్మాయి చెప్పింది అగ్రికల్చర్ చేయాలంటే బాగుంటుందని. నేను చెప్పాను అగ్రికల్చర్ చేస్తాను అని. నాకు సంజయ్ ఒక మాట చెప్పింది, ఎవరిదైనా తేడా అవుతుంది, విజయసారి అయితే తేడా అవుతుందని. మీరు అందరూ చెప్తారు విజయసారి అంటే మీ అందరికీ ఇష్టమని. మీకే కదా తెలియని ప్రతి ఒక్కరికి విజయసారి అంటే ఇష్టమని. అది మీ శోభం అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు. ఎందుకంటే మనందరం చాలా అదృష్టవంతులు ఆయన దగ్గర చదవాలి. ఎందుకంటే ఎవరి లైఫ్ ఈ రోజుల్లో ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజుల్లో ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి ఫ్యామిలీ ఎవరు పర్సనల్ రాలేదు. బట్ అందరి కోసం ఆలోచించే కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది మన జీవితంలో చూడడం కూడా కష్టం, బట్ మనం ఈ వయసులోనే చూస్తున్నాం. ఎందుకంటే మన కోసం మనకు విజయసాయి వల్ల ప్రతి సంవత్సరం ప్రతి స్టూడెంట్ 20,000 వరకు సేవ్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? అలా ఎన్ని 20,000 ఎన్ని లక్షలు ఎన్ని బ్యాచ్ మన టూర్లో అవ్వచ్చు. ఆయనకి అంత అవసరం లేదు, మన దగ్గర నుండి తీసుకెళ్ళి మనం చూపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎవరు ఫర్దర్ కూడా చేయదు. బట్ ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నది అది మన అదృష్టం. ఫేస్బుక్లో ఫోటోలు అవ్వచ్చు, యూట్యూబ్లో వీడియోస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అది మన ఇప్పుడు వాటి వెళ్ళి మనకు తెలియదు. రిలీజ్ అయిన కొన్నాళ్ళకి ఆ వీడియోస్ చూసినట్టు మనకు అనిపిస్తుంది, మన కాలేజ్ ఇలా ఉండేదా. అప్పుడు తెలుస్తుంది. అది చూసి ఇందులో ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాకు తెలిసి. అది మన అదృష్టం. అలా అన్ని దొరకడం ఏ కాలేజ్ వరకు ఎవరికి దొరకదు. బట్ మన అందరం మన ఫోటోలు మన వీడియోస్ మన అందరం పర్వాలేదు చూసుకోవచ్చు. నాకు విజయసాయి అంటే చాలా ఇష్టం. బట్ ఆయన దగ్గర నేను ఎప్పుడు మాట తల ఉంచకూడదు, మాట కాయకూడదు అని అనుకున్నాను. ఇంకా రీసెంట్గా ఇట్లు కాసాను. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను చేసిందైతే తప్పు ఉందో లేదో నాకైతే తెలియదు. ఇంకా కాన్సెప్ట్లో గాలి అయిపోయాను. ఆ నైట్ శనివారం నన్ను పిచ్చారు. నాకు ఇప్పుడు నైట్ అయితే నేను చాలా నాకున్న మైనస్ పాయింట్ ఏంటంటే నా బాధ ఎవరితో చెప్పుకోను. ఎవరైనా మన బాధను పక్క వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోకూడదు. ఎందుకంటే ఆ బాధ ఆ మాట విని 80% నవ్వుకుంటారు, 20% ఇంకా ఎక్కువ అవ్వాలని కోరుకోను. మన పక్క వాళ్ళతో చెప్పుకోవడం ఎప్పుడు మాకు అది కరెక్ట్ కాదు. మన పేరెంట్స్తో చెప్పుకోవచ్చు, లేదా మన నమ్మకం వ్యక్తులతో చెప్పుకోవచ్చు, కానీ పక్క వాళ్ళతో ఎప్పుడూ చెప్పుకోకూడదు. నేను మెసేజ్ పైకి వెళ్ళాను, నాకు అదే మైండ్లో అలా ఆడుతుంది. సార్ తీసిన మాటలు అలా ఆడుతుంది. ఎందుకైనా నేను సంజయ్ ఫోన్ చేసి చెప్పాను, తిట్లు కాసిన సంజయ్ అని. ఏం చేశాను అక్కడ ఏదో చెప్పాను. లాస్ట్ 23 ఎందుకు తిట్లు కాదో మైండ్లో సంజయ్ కూడా నాకు ఇచ్చింది. మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ నేను వచ్చేస్తున్నామ్మా, మరి చదవనమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, మరి కాలేజీ అనుకుంటే నాకైతే నిజంగా ఆ రోజు ఎందుకున్నా కాలేజీ అనిపించింది. మా అమ్మ ఏమో పెళ్ళనమ్మ 20 రోజులు కదా రోజు కొట్టి వచ్చి అని చెప్పింది. మనం అమ్మాయికి కాలేజ్ మా అమ్మ ఎవరైనా నేను తక్కువలేను, అది ఎవరైనా ఈవెన్ మా నాన్న మా అమ్మాయిని అందరు అంత ఇష్టం. ఈ కాలేజీకి వచ్చినాక చాలామంది చాలా పరిచయం అయ్యారు, చాలామంది వ్యక్తులు పరిచయం అయ్యారు. ఎవరు పెట్టేసి వాడదు, అందులో విజిటర్ గ్రేట్. అది నేను చెప్పను కదా, మీ అందరికీ తెలుసు. సోప్ అనుకుంటే ఒకసారి మన ఫ్యాక్ట్స్ ఆలోచించి మీకు తెలుసు. నేను ఆయన ఎన్నోసార్లు మాట్లాడాలని ట్రై చేశాను, ఇంకా అవ్వలేదు. ఆయనతో మాట్లాడడానికి కోరిన కాల్ చేసి క్యాబిన్లో కాల్ పెడితే చాలా మంది మానేశారు. ఇంకా నేను ఆయన చూడడానికి వెళ్ళొచ్చని కాల్ తీసుకున్నా, దగ్గరికి వెళ్ళొచ్చు కదని నేను తర్వాత మానేశాను. ఫర్దర్లో నేనైతే బిజినెస్ చేద్దాం అనుకున్నాను, కానీ మా ఆయన బిఎస్సీ చేయమంటారు. నాకు ఇంట్రెస్ట్ లేదు. కాలేజీలో చాలామంది పరిచయం అయ్యారు, చాలామంది దూరం అయ్యారు. ఎవరినైనా బాధపెట్టుంటే ఆయన రియల్లీ సారీ. నేను ఎవరిని కావాలని బాధపెట్టలేదు, నాకు తెలియక బాధపెడుతుంటాను.
తెలిసి ఎవరిని బాధపడలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకా మీకు చెప్పేది ఏంటంటే అందరికీ లైఫ్లో ఏదో ఒక రోజు మీ మీద మీ పేరెంట్స్ ఆధారపడే ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీకు సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇప్పుడు నుంచి చదవాలి, లేకపోతే కష్టపడాలి. నేను చదవాలంటే ఏ రంగంలోనైనా నథింగ్ నాకు. నేను సీరియస్గా మాట్లాడుతాను ఎవరైనా. నేను చెప్పేది చదివి వస్తుంది నిజం. అర్థమైందా? 10th క్లాస్ చిన్న ఇన్సిడెంట్ నా లైఫ్లో. 10th క్లాస్లో హుజూర్ తుఫాన్ వచ్చింది కదా మన 10th. అప్పుడు ఏంటంటే 10th నైట్ ఉంచేస్తారు చదువుకోవడానికి. ఉంచేస్తే నేను నైట్ 8 అవుతుంది, వర్షం బీభత్సం. అయితే మా పన్నెండు సింపుల్కి మేము చేపలు పడతాం, డ్యామ్ ఉంది, మాకు 21 పడవలు ఉన్నాయి. వాళ్ళందరూ తెచ్చి మొత్తం ఒకే దగ్గర 850 కేజీ చేపలు పడేశారు. ఎక్కడ ఐస్ లేదు. అంటే చేపలు ఎవరు చేయాలంటే ఐస్ ఉండదు, ఎక్కడ ఐస్ లేదు. ఒక కేజీ 50 రూపాయలు, కొన్ని లక్షలు. మొత్తం నేను సమాధానం చెప్పాలి. మా చిన్నమాయి నాన్నగారి డిఎస్సి కోచింగ్ వెళ్ళిపోయాడు. మా పెద్దమాయి మా నాన్న ఏడు చేయలేదు, అర్థం కాని పరిస్థితి. నాకు తెలియదు, నేను చిన్న నాకేం తెలుసు. మా మాయ చూపించాను. 8:30 అయింది వెళ్ళాను. అక్కడ చూస్తే గొప్పలు పడే ఉన్నాయి. మా పెద్దమాయి ఒకే మాట అన్నాడు, ఏం చేద్దామని అన్నాడు. ఆ మాట నాకే పొలం నేను తిరిగి నా వయసు ఏంటి, నా రేంజ్ ఏంటి, నేను వాళ్ళకి సమాధానం చెప్పండి. అప్పుడు అనిపించింది ఫ్యామిలీ కోసం ఏదేం చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క విషయం నన్ను అడిగే చేస్తారు. అది నా అదృష్టం. అలాంటి రోజు రావడం కూడా అరుదు. నేను ఏ విషయం మా ఇంటికి తెలియకుండా చేయను. అది ఏ విషయమైనా నన్ను ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇలా ఉండేది చెప్పలేదు. అందరూ చదువుకోండి, అందుకని ఇంకేం చెప్పలేదు. ఎవరికైనా చదువుకుంటే లైఫ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఉంటే పేరెంట్స్పై ఆధారపడకుండా సొంతగా నడుపుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లేని పరిస్థితి చదువుకోవాలి కదా. నాకు అన్నింటిలోని మా చిన్ననాయి గైడ్, ప్రతిదీ కూడా ఏం చేయాలి, ఏం ఎలా ఉండాలని. నాకు కొంచెం కోపం ఎక్కువ, కొంచెం కానీ చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చి కంట్రోల్ అయ్యింది అనుకుంటాను. లైఫ్లో మన పైన మన పేరెంట్స్ ఆధారపడుతుంటారు కాబట్టి చదువుకోవాలి. అందుకని వాళ్ళకి ఎంతో కొంత మేము మన స్వార్థం కోసం, మన విలాసాల కోసం, మన ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళని మోసం చేయకూడదు. చేయొచ్చు, మనకు ఉంటుంది లైఫ్ అంటే కొంత ఉంటుంది. దాన్ని లిమిట్ దాటుకోకూడదు. ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి చాలా మంది తెలియకుండా ఖర్చు పెట్టా చేసి ఒక ప్రతి పని చాలా మంది తెలియకుండా చేస్తారు. అది చేస్తారు. నాకు ఎవరు కనలేదు, ఎవరూ లేరు. అందరూ మాట్లాడుతారు, అందరూ చేస్తారు, కానీ ఎవరూ లేరు. నాకు పామ అంటే చాలా ఇష్టం, పవన్ కుమార్ అంటే చాలా ఇష్టం. కానీ నాతో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడితే అడిగితే